సార్ ఇప్పుడు కొంతమంది అంటూ ఉంటారు ఏంటంటే, నేను ఎక్కువసేపు నిద్రపోను. జస్ట్ 2, 3 అవర్స్ నిద్రపోతాను అంతే. మిగతా అవర్ నేను పని చేసుకుంటాను. నేను చాలా బిజీ అని అంటూ ఉంటారు. అండ్ కొంచెం పెద్ద పెద్ద వాళ్ళు కూడా అలా చెప్తూ ఉంటారు. తక్కువ సేపు నిద్రపోతాను అని. సో, అసలు నిద్ర అనేది ఇంతసేపే పడుకోవాలని రూల్ ఏమైనా ఉందా? అసలు నిద్ర అనేది అవసరమా? అసలు దీని గురించి మీరేమంటారు సార్? రైట్. స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మీరు అడిగిన క్వెషన్ చూస్తే నా చిన్నప్పుడు ఒక ఇది గుర్తొస్తుంది. మేము 10థ్ క్లాస్‌లో ఉండేటప్పుడు మా ప్రొ హెడ్ మాస్టర్ ఉండేవాడనమాట. సో, మేము 10థ్‌లో ఉన్నప్పుడు ఎలా ఉండేదంటే పొద్దున పోయి ఇంకా రాత్రంతా అక్కడే ఉండి జస్ట్ ఫుడ్ తినడానికి మాత్రం ఇంటికొచ్చి వెళ్ళిపోయేవాళ్ళం. ఓకే. మిగిలిన టైం అంతా ఇంకా మా సార్ దగ్గరే ఉండేవాళ్ళమనమాట. అక్కడ ఎట్లుంటుందంటే నిద్రపోతే కొట్టేవాడు. ఎట్లంటే రాత్రి 12 గంటల వరకు చదవాలి. పొద్దున్నే 3 గంటలకు లేయాలి మళ్ళీ. అబ్బో! పొద్దున్నే 3 గంటలకు అంటే రోజుకి 3 గంటలే నిద్రపోవాలి. కొంతమంది ఇంటెలిజెంట్ స్టూడెంట్స్ అయితే మాకు మాకు అది గూడా వద్దని అది గూడా మేలుకునేవాళ్ళనమాట. వామ్మో! సో, ఇప్పుడు లేటెస్ట్ రీసెర్చ్ ప్రకారం మన స్టడీస్ వచ్చిన ప్రకారం అలా చాలా తప్పు. సో, సింపుల్‌గా చెప్పాలంటే చిన్న పిల్లలు, ముసలివాళ్ళు ఎంతసేపు కావాలంటే వాళ్ళని అంతసేపు నిద్రపోనియాలి. వేరే ఏజ్‌లో ఉన్న అంటే యంగ్ అడల్ట్ ఏజ్‌లో ఉన్నవాళ్ళు మినిమమ్ 7-9 అవర్స్ అనేది నిద్రపోవాలి. ఓకే. ఇలా నిద్రపోకపోతే ఆ బ ఆ మనిషికి జరగని నష్టం అంటూ ఉండదు. మనం ఒక ఆర్గాన్ తీసుకున్నా, ఒక ఆర్గాన్ సిస్టమ్ తీసుకున్నా, ఒక హోల్ బాడీ తీసుకున్నా దానికి జరగని నష్టం అంటూ ఉండదు. అదే విధంగా కరెక్ట్‌గా నిద్రపోతే మీ బాడీకి గానీ, మీ ఆర్గాన్‌కి గానీ, మీ ఆర్గాన్ సిస్టమ్‌కి గానీ జరగని లాభం అంటూ ఉండదు. సో, స్లీప్ డిప్రవేషన్ ఎంత డేంజరస్సో హ్యావింగ్ స్లీప్ అనేది అంత ఇంపార్టెన్స్ అనమాట. ఎందుకు ఫస్ట్ మనము అన్నిటికంటే మెయిన్ మన ఎమోషనల్ స్టెబిలిటీ. సో, స్లీప్ మన ఎమోషన్స్ పైన, మన లెర్నింగ్ పైన. సో, బేసిక్‌గా మనం స్లీప్‌ని అర్థం చేసుకోవాలంటే, సో, స్లీప్ ఎలా జరుగుతుంది? స్లీప్ అనేది ఒక కంటిన్యూయస్ ప్రాసెస్ కాదు. సో, మీరు నిద్రపోతున్నారంటే ఒక 8 గంటలు నిద్రపోయారంటే మీరు పడుకున్నప్పటి నుంచి లేచేంత వరకు ఒకటే స్ట్రెయిట్ లైన్‌గా ఉండదు. స్లీప్ హ్యాపెన్స్ ఇన్ సైకిల్స్ అనమాట. స్లీప్ సైకిల్ అంటాం. ఒక్కొక్క స్లీప్ సైకిల్ 90 మినిట్స్ ఉంటది. అంటే ఫస్ట్ 90 మినిట్స్ ఒక సైకిల్, నెక్స్ట్ 90 మినిట్స్ ఒక సైకిల్, తర్వాత 90 మినిట్స్. అంటే స్లీప్ హ్యాపెన్స్ ఇన్ ద సైకిల్ సైకిల్స్ ఆఫ్ 90 మినిట్స్. దీంట్లో కూడా మనం ఒక్క స్లీప్ సైకిల్ తీసుకున్నప్పుడు దీన్ని ఫస్ట్ పార్ట్ ఆఫ్ ది స్లీప్ అంటే దీన్ని మెయిన్‌గా 2 కేటగరీస్‌లో చేస్తారు. ఫస్ట్ పార్ట్ ఆఫ్ ది స్లీప్‌ని నాన్ రెమ్ స్లీప్ అంటాం మనం. నాన్ ర్యాపిడ్ ఐ మూవ్‌మెంట్ స్లీప్ అంటామనమాట. సెకండ్ పార్ట్ ఆఫ్ ది సైకిల్‌ని రెమ్ స్లీప్ అంటామనమాట. ఈ నాన్ రెమ్ స్లీప్ అంటే ఫస్ట్ పార్ట్ ఆఫ్ ది సైకిల్‌లో మళ్ళీ డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి. స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4 అలా డిఫరెంట్ ఉంటాయి. బ్రాడ్‌గా మనం అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ పార్ట్ ఆఫ్ ది స్లీప్‌లో ఏం జరుగుతుందంటే మీరు ఏదన్నా నేర్చుకున్న ఒక లెసన్ నేర్చుకున్నారు. లేకపోతే ఒక ఫుట్బాలర్ మీరు. ఒక ఫుట్బాల్‌లో కొత్త టెక్నిక్ నేర్చుకున్నారు. ఒక ఆర్చర్ మీరు. ఆర్చరీలో కొత్త టెక్నిక్ నేర్చుకున్నారు. మీరు స్టూడెంట్ ఒక లెసన్ నేర్చుకున్నారు. లేకపోతే ఒక పొలిటీషియన్ మీరు ఒక కొత్త లెసన్ నేర్చుకున్నారు. ఇవన్నీ మీకు ఫిక్స్ కావాలి, మీ మెమరీలో ఉండాలి, మీకు అవసరమైనప్పుడు అది బయటికి రావాలి అంటే ఏంటంటే ఫస్ట్ పార్ట్ ఆఫ్ ది స్లీప్ రెమ్ స్లీప్ అంటాం. నాన్ రెమ్ స్లీప్ అంటామనమాట. నాన్ రెమ్ స్లీప్‌లో స్లీప్ స్పిండిల్స్ అని ఉంటాయి. ఈ స్లీప్ స్పిండిల్ స్టేజ్‌లో ఏమవుతుందంటే ఇవన్నీ మీ బాడీలో, మీ బ్రెయిన్‌లో ఫిక్స్ అవుతాయన్నమాట. అంటే మీరేదన్నా నేర్చుకోవాలి, మీకు అది గుర్తుండాలి అంటే ఫస్ట్ పార్ట్ ఆఫ్ ది స్లీప్. సెకండ్ పార్ట్ ఆఫ్ ది స్లీప్ రెమ్ స్లీప్ అంటామనమాట. రెమ్ స్లీప్ అంటే ఏంటంటే మీ బాడీ మొత్తం ప్యారలైజ్ అయిపోయి ఉంటుంది. సో, ఓన్లీ ఆక్యులర్ మజిల్స్ మీ కళ్ళు మాత్రం కదులుతూ ఉంటాయి. అదే మ అదేవిధంగా మనకు చెవులో కూడా చిన్న మజిల్స్ ఉంటాయి. ఆ 2 మజిల్స్ తప్ప మిగిలిన బాడీ మొత్తం ప్యారలైజ్ అయిపోతుంది. యూ ఆర్ అలౌడ్ టు డ్రీమ్. అంటే డ్రీమ్స్ వస్తాయంటారు కదా! ఆ టైంలో వస్తాయి. ఎందుకంటే బాడీ మొత్తం ప్యారలైజ్ అయిపోయి ఉంటుంది. దెన్ యువర్ మైండ్ ఈజ్ అలౌడ్ టు డ్రీమ్. లేకపోతే బాడీ ప్యారలైజ్ కాకుండా మీరు డ్రీమ్స్‌లోకెళ్తే ఏమైతుంది? కదలడం కాదు. మీకు డ్రీమ్‌లో ఎవరినో పొడిచినట్లుంటుంది. మీ పక్కన కత్తి తీసుకొని పొడిచేస్తారు. ఈ డ్రీమ్‌లో ఈ సెకండ్ పార్ట్ ఆఫ్ దిస్ స్లీప్ రెమ్ స్లీప్‌లో ఏమవుతుందంటే ఎంటైర్ బాడీ ఈజ్ ప్యారలైజ్డ్ ఎక్సెప్ట్ ఫర్ ఆక్యులర్ మజిల్స్. ప్లస్ దెన్ యువర్ మైండ్ ఈజ్ అలౌడ్ టు డ్రీమ్. ఇప్పుడు ఏమవుతుంది అంటే మీకు ఏదైనా ఎమోషనల్ ట్రామా ఉన్నా, సో మీ గర్ల్ ఫ్రెండ్ వదిలి వెళ్ళిపోయింది, లేకపోతే బాయ్ ఫ్రెండ్ వదిలి వెళ్ళిపోయాడు, పేరెంట్స్ ఏదో ప్రాబ్లమ్ ఉంది, లేకపోతే పీటీఎస్టీ అంటాము, లేకపోతే మీరు ఆర్మీలో పీటీఎస్టీ అంటాము. సో పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ ఏ ఎమోషనల్ స్ట్రెస్ అన్నా
మీకు బాడీలోంచి డిశ్చార్జ్ కావాలి, పోవాలి అంటే సెకండ్ పార్ట్ ఆఫ్ ది స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మనం ఇప్పుడు ఇంతవరకు మైండ్ గురించే మాట్లాడాం. సో లెర్నింగ్ అండ్ డీలెర్నింగ్ ఇవి చాలా ఇంపార్టెంట్. దీంతో పాటు మీ బాడీలో ఏ ఆర్గాన్ అన్నా తీసుకోండి, కిడ్నీ తీసుకోండి, లివర్ తీసుకోండి, లేకపోతే ఏ సిస్టమ్ అన్నా తీసుకోండి, రీప్రొడక్టివ్ సిస్టమ్, రెస్పిరేటరీ సిస్టమ్, నర్వస్ సిస్టమ్, ఏ సిస్టమ్ అన్నా, ఎస్పెషల్లీ ఇమ్యూనిటీ మంచిగా నిద్రపోతే చాలా బాగా పనిచేస్తాయి, చాలా ఎక్కువ రోజులు వస్తాయి, చాలా ఎఫిషియెంట్గా పనిచేస్తాయి. అదే స్లీప్ డిప్రైవేషన్లోకి వెళ్తే దీనికి జరగని డ్యామేజ్ అంటూ ఉండదు రీప్రొడక్టివ్ సిస్టంలో. అంటే నెక్స్ట్ రోజే ఇమ్యూనిటీ తగ్గిపోవడం, లేకపోతే మీ సెక్షువల్ యాక్టివిటీ తగ్గిపోవడం, ఏ పారామీటర్ అన్నా తీసుకోండి, ఇట్ విల్ గో డౌన్. స్లీప్ అనేది ఒక మనిషికి అంత ఇంపార్టెంట్ జీవితంలో.